బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి మెరుగైన వైద్యం కోసం బళ్ళారి తరలించారు. డ్రైవర్ మినహా మిగిలిన వారంతా వైద్యులుగా తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బెంగళూరు నుంచి బళ్ళారికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే చెట్టును కారు వేగంగా ఢీకొట్టడంతోనే కారు మొత్తం నుజ్జునుజ్జైంది. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే అతివేగంగా వచ్చిన కారు చెట్టుని ఢీ కొట్టడంతో కూడా ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ప్రస్తుతం మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అతన్ని ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కూడా బళ్ళారి తరలించారు. అయితే మన స్క్రీన్ పై చూస్తున్నాము, కారు కూడా చెట్టుని అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు మొత్తం కూడా నుజ్జునుజ్జుగా అయింది. ప్రస్తుతం జెసిబి సహాయంతో కూడా దాన్ని తీసేందుకైతే చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురు అక్కడ చనిపోగా కూడా మరొకరిని మెరుగైన వైద్యం కోసం బళ్ళారి ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం డ్రైవర్ మినహా మిగతా వారంతా కూడా వైద్యులుగా కూడా గుర్తించారు అయితే పోలీసులు. అయితే వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసుల కేసులో అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కారు దృశ్యాలు కూడా మొత్తం కూడా కారు నుజ్జు అయిపోయినట్టు దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం దాన్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళంతా ఎక్కడి వారని డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులంతా కూడా అక్కడికి చేరుకుని ఆ దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. కారును తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి కోసం ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా అతనికైతే వైద్య పరీక్షలు అందిస్తున్నారు.